సార్ మినిస్టర్ గారితో ఏం డిస్కస్ చేశారు దాని గురించి చెప్పండి. ఒక్క నిమిషం. ఈ మీటింగ్ లాంగ్ పెండింగ్ మీటింగ్ అండి. ఒక 2 months బ్యాక్ ఇండస్ట్రీ అంతా ఇక్కడ సీఎం గారిని కలవడానికి ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాము. సో అంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు, తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది, పోస్ట్పోన్ అయిందండి. సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి ఇవాళ వచ్చి కలిసాము. సో సీఎం గారి గురించి అంటే మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని మాట్లాడడం. కార్మికులకు సమ్మెకు సంబంధించి ఇది ఆ సమ్మెకు సంబంధించిన మీటింగ్ ఇది గవర్నమెంట్ కి సంబంధించి కాదు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు తీసుకోవాల్సిందని ఇందాక మీడియా. ఈ మీటింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ ఉండిందండి. అది రీషెడ్యూల్ అయ్యి ఇప్పుడు ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి వచ్చింది. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్మాతల మీద మొన్న మధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఏపీ నుంచి రెవెన్యూ తీసుకున్నారు కానీ ఇక్కడ సరైన కంట్రిబ్యూషన్ చేయట్లేదు అనేది ఆయన చేసిన కామెంట్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు సార్? అదే మీకు ఇందాక నేను చెప్పింది అది సార్. అంటే ఇంకా లేట్ అయింది అనుకుంటున్నారా? దాదాపు 1 year ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. సో అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో 2 months బ్యాక్ వి స్టార్టెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవలేదు, హత్య అయినట్టు పవన్ కళ్యాణ్ ఈ సమస్యల మీద నా దృష్టికి నా దగ్గర అంటే ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ అండి, అలాంటిది ఏం జరగలేదు. సో నేను ఇక్కడ వచ్చింది ప్యూర్గా తెలుగు ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలమన్నది డిస్కస్ చేయడానికి వచ్చింది. హామీలు ఇచ్చారు కానీ సినీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ టైంలో ఎందుకు కావాల్సి వచ్చింది? ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇక్కడ ఏపీలో కావాలన్నా ఈ టైంలో నా విషయం గుర్తొచ్చినట్టు ఎలా అనిపించింది? క్వశ్చన్ అటువైపు పడుతున్నాను కానీ సో ఇక్కడ గుర్తు రావడము మర్చిపోవడం అన్నది ఏం లేదండి. ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది షెడ్యూల్ చేయడం. సో జూలైలో చాలామంది ఓవర్సీస్ ట్రావెల్ అలాంటివి ఉన్నందుకు ఆగస్ట్ సెప్టెంబర్లో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాము. దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవాళ వచ్చినాము.